సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ ని చాలా కంఫర్టబుల్ గా ఓడించారు. మరి ఆ మ్యాచ్ విషయాలు ఏంటో ఇప్పుడు మనం మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ కి మేజర్ బలం వాళ్ళ బ్యాటింగే. అయితే ఈ సీజన్ లో వాళ్ళు 300 కొడతారు అని అందరూ అంటూనే ఉన్నారు. బట్ నిన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ స్థాయికి తగ్గట్టుగానే ఉంది. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ మంచి స్టార్ట్ ఇచ్చారు. అండ్ అభిషేక్ శర్మ అక్కడ నుంచి 20 అవర్స్ క్యారీ ఆన్ అయ్యాడు. రిజల్ట్ ఏంటి? 135 స్కోర్ చేశాడు ఇన్ జస్ట్ 68 బాల్స్. చెప్పాల్సిన విషయం ఏంటంటే సెంచరీ తర్వాత ఇంకా స్లో అయ్యాడు. 10 4లు 10 6లతో వీర విహారం చేశాడు గ్రౌండ్ అంతా. ఎ వెరీ గుడ్ హ్యాండ్ ఫ్రమ్ హెన్రిక్ క్లాసెన్. యాజ్ యూజువల్ సన్ రైజర్స్ బ్యాటింగ్ అంతా మోస్తున్నాడు మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినప్పుడు. అండ్ నిన్న కూడా సైలెంట్ గా ఒక హ్యాండ్ వేసాడు. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా పెద్ద టోటల్ నే పోస్ట్ చేశారు. 242 విత్ జస్ట్ లాస్ ఆఫ్ 2 వికెట్స్. బౌలింగ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ చేజ్ లో ఎక్కడ క్యాపిటలైజ్ చేసినట్టయితే అనిపించలేదు. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లో మనం మాట్లాడుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్లేయర్ ఉన్నాడు. అతను ఎవరంటే ఇషాన్ మలింగ. హిస్ స్పెల్ ప్రూవ్ టు బి వైటల్ ఇన్ ఎస్టర్డేస్ ఎస్ఆర్హెచ్ విన్. 2 బ్యాక్-టు-బ్యాక్ బాల్స్ లో నితీష్ రాణాని డేవిడ్ మిల్లర్ ని అవుట్ చేశాడు. మ్యాచ్ ని సీజ్ చేసేసాడు. అండ్ లాస్ట్ లో హర్ష్ దుబే మాత్రం ఒకే ఓవర్ లో 3 వికెట్స్ తీసుకొని he managed that net run rate is going up, and Sunrisers currently they are in the third position with a healthy net run rate. మరి వీళ్ళ సీజన్ ఇక్కడ నుంచి ఏం అవుతుందని మీరు అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.